ఎక్కడున్నారంటే ఇంకోరు చీరలు కాకుండా లోపల ఉన్న పెయింట్ మాట పేర్లు మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు సపరేట్గా వార్డ్ నెంబర్లు తన పేర్లు ఇవ్వచ్చు చాలు. రాజేశ్వరి గారు కొత్తపల్లి కౌన్సిలర్ 7వ వార్డు కౌన్సిలర్ 15వ వార్డు కౌన్సిలర్ 17 షేక్ నూరి 11వ వార్డు ఝాన్సీ మహిళలే రండి రాడు అందరూ ఈ నలుగురు వాళ్ళ భర్తలు దగ్గర ఓకేనా ఒక్క నిమిషం అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అభివృద్ధి పదం సంక్షేమం అన్నీ చేస్తున్న కార్యక్రమాలు చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఈ కొద్ది రోజుల్లోనే చేపట్టిన కార్యక్రమాలు అభివృద్ధి పనులు చూసి కమలాపురం నగరపాలక సంస్థ నగర పంచాయతీకి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ గారు మర్పూర్ మేరీ గారు, అలాగే కౌన్సిలర్లు షేక్ నూరి గారు, నాగమణి గారు, రాజేశ్వరి గారు, ఝాన్సీ గారు 5 మంది కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకొచ్చారు. ఇది సంతోషదగ్గ విషయం. ఎందుకనంటే ఊరు డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి అని అంటే అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. వాళ్ళందరి సహకారంతో వాళ్ళకున్న ఆలోచనలు, ఈ 2 ఏళ్లలో వాళ్ళు చూసిన ఇబ్బందులు అన్నీ వాళ్ళు చెప్పడం జరిగింది. అవి మనం ఎలా తీర్చాలని కూర్చొని మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ అయితే అది ఖచ్చితంగా తీర్చి ఊరికి మంచి చేయగలని నమ్మి వాళ్ళు ఈరోజు పార్టీలో చేయడం జరుగుతూ ఉంది. ముందు కూడా కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధికి ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా పూర్తి చేస్తామని చెప్పేసి, అంటే నగర పంచాయతీ కాకముందు పంచాయతీలో ఉన్నప్పుడే అప్పుడు మా నాన్నగారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయించుకొచ్చారు. పంచాయతీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అన్న టైంలో కూడా శాంక్షన్ చేసుకొచ్చి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా అయిపోయిన తర్వాత
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఓన్లీ కాసుల కకృతి కోసం దాన్ని ఓపెన్ డ్రైనేజ్ కింద కన్వర్ట్ చేసి ఆ ఫండ్స్ అంతా వేసేసి అవి కూడా పూర్తి చేయకుండా చాలా దారుణమైనటువంటి పనులు చేసి ఉన్నారు. అవన్నీ కూడా కరెక్ట్ చేసి మళ్ళీ మేము అనుకున్న విధంగా కమలాపురం ఎంత అందంగా ఉండాలి, ఎంత సుందరంగా ఉండాలన్న విధంగా అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడే కూడా డ్రైనేజు సమస్యలు కానీ, రోడ్ల సమస్యలు కానీ, దోమల సమస్యలు కానీ ఇవన్నీ ఏమీ లేకుండా చేయాలన్న ఒక సంకల్పంతో మేము కూడా ఒక అవగాహనతో చెప్పడం జరుగుతుంది. దాని అందరూ కూడా మేము కూడా సహకరిస్తామని చెప్పేసి ఈ 5 మంది కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్ గారు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేయడం జరిగింది. వాళ్ళందరి ఆలోచనలు మా ఆలోచనలు కలిపి కమలాపురం అభివృద్ధికి పాటుపడతాం. ఖచ్చితంగా కమలాపురంని ఒక మంచి అంటే మా పంచాయతీ కూడా కమలాపురం మా నగర పంచాయతీ మా మున్సిపాలిటీ కూడా కమలాపురం లాగా ఉంటే బాగుంటుంది అనే విధంగా ఈ 5 ఏళ్లలో చేసి చూపిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. మరొక్కసారి వీరందరికీ చేరినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్టీతో కలిసి అందరూ పనిచేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం. కమలాపురం రైల్వే ఫ్లైఓవర్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ల్యాండ్ అక్విజిషన్ కూడా డబ్బులు అప్రూవ్ అయినాయి. సీఎం గారు మొన్ననే స్పెషల్గా ఈ రైల్వే బ్రిడ్జ్కి సంబంధించిన అమౌంట్కి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ స్పెషల్గా రిలీజ్ చేయడం జరిగింది. అతి తొందరలో వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఆ విషయం చెప్పమండి. కమలాపురంలో ప్రజలు చాలామంది మాకు నగర పంచాయతీ చేసినారు, దానివల్ల ఎక్కువ పన్నులు పడుతున్నాయి, దానికి ఇబ్బందిగా ఉంది, మాకు ఉపాధి హామీ కూడా పోయింది, అక్కడంతా ఏం ఫ్యాక్టరీలు లేవు, ఏం లేవు, దానికి ఒక చిన్న పంచాయతీని దాన్ని మున్సిపల్ నగర పంచాయతీ చేసినాడు గతంలో ఉండే మాజీ ఎమ్మెల్యే గారని చెప్తున్నారు. ఎందుకంటే మామూలుగా యాక్చువల్గా 20,000 జనాభా ఉండాలి. 20,000 జనాభా లేకుండా అంటే పక్కన ఒక చిన్న విలేజ్ని కలుపుకొని దొంగ సంతకాలతో చేసుకొని దాన్ని చేసినారు. దాన్ని మేము నగర పంచాయతీని గ్రామ పంచాయతీ కూడా చేపిస్తామని చెప్పడం కూడా జరిగింది. దానికి ఈ ఫండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫండ్స్ ఉన్నాయి, సుమారు ఒక 100 కోట్ల రూపాయలతో పనులు ఉన్నాయి. డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, ట్యాంకులు కానీ ఇవన్నీ కూడా కట్టేటి, ఇవన్నీ కూడా సుమారు 100 కోట్ల పనులు ఉన్నాయి. 100 కోట్ల పనులను 1 సంవత్సరము 1.5 సంవత్సరం లోపల పూర్తి చేసేసి దానికి ఇప్పటి నుంచే గ్రామ పంచాయతీగా చేయడానికి మేము గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. కమలాపురం ప్రజలు కోరుకున్నారు. మళ్ళా ఒకసారి కమలాపురంలో జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టేసి అందరినీ కూడా పిలిచేసి మున్సిపాలిటీ ఇటు ఉంటుంది, పంచాయతీ ఇటు ఉంటుంది అని కూడా చెప్పి మళ్ళా వాళ్ళ అభిప్రాయం ఒకసారి తీసుకొని వాళ్ళందరూ అభిప్రాయాలు ఎట్టుంటే నగర పంచాయతీగా ఉండాలంటే నగర పంచాయతీగా పెట్టడము, లేకుంటే గ్రామ పంచాయతీగా ఉంటే గ్రామ పంచాయతీగా చేయడం అనేది చేయాలనేది సంకల్పంలో ఉన్నాం. అది గతంలో ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష లీడర్గా ఉన్నాడు. ఆ రోజు కమలాపురం వచ్చినప్పుడు ఆయనతో చెప్పించడం కూడా జరిగింది. ఆ జరిగిన దాన్ని అందరి అభిప్రాయం మళ్ళీ ఒకసారి క్రోడీకరించి చేస్తాం. అది కూడా కాకుండా ఫ్లైఓవర్ కూడా సుమారు 40 కోట్లతో కూడా వచ్చేసింది. ఆ పని కూడా మేము అప్పుడే 2019లోనే తీసుకొచ్చేసి ఫౌండేషన్స్ వస్తే దానికి 2 సార్లు మాజీ ఎమ్మెల్యే ఇచ్చినాడు. మళ్ళీ ఇంతవరకు దానికి ఒక చిన్న రాయి కూడా, ఒక రయా పైసా కూడా ఖర్చు పెట్టలేదు. ఇవన్నీ కాకుండా కమలాపురం నియోజకవర్గంలో ఈరోజు సుమారు 100 కోట్లు, ఈ కమలాపురానికి వచ్చే 150, 140 కోట్లు కాకుండా సుమారు 100 కోట్లతో సుమారుగా పనులు జరుగుతున్నాయి. సిమెంట్ రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు ఇవన్నీ కూడా శాంక్షన్ చేసినాం, మొదలు పెడుతున్నారు. 100 కోట్లు అన్నీ ఉన్నాయి. అన్ని కోట్లు అన్నీ కలిసి 100 కోట్ల దగ్గర ఉంటాయి. ఇరిగేషన్లో కానీ ఇవన్నీ కలిసి 100 కోట్ల వర్కులు. ఇరిగేషన్లో ఒక 10-15 కోట్లు ఉన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లు ఒక 20 కోట్లు ఉన్నాయి. సిమెంట్ రోడ్లు 20-25 కోట్లు ఉన్నాయి. ఇప్పటికే సుమారుగా ఉండే చెరువులన్నిటి కూడా ఈ 4 నెలల్లోనే చెరువులకు నీళ్ళు వచ్చే కాలువలు అవన్నీ కూడా కాంట్రాక్ట్ డబ్బులు లేకుండా కూడా ముందు చేపించి అధికారులకు అందరికి చెప్పి శాంక్షన్ చేపించి అవన్నీ కూడా చేపించడం జరిగింది. ఎక్కడ ఒక చిన్న వర్షం పడినా, ఎక్కడ రివర్లలో కానీ వాగుల్లో కానీ నీళ్ళు వచ్చినా, ఎక్కడైతే చెరువులకు వస్తాయో ఆ చెరువులన్నిటి కూడా వచ్చేదానికి ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ 4 నెలల్లో. ముందుగానే టెండర్లు జరగకుండా కూడా పని చేయమని అధికారులకు చెప్తే అధికారులు ఒప్పుకున్న తర్వాత మా వాళ్ళందరూ కూడా పనిచేసేసి అన్ని చెరువులకు కమలాపురం మండలంలో కానీ
సీకేదిన్నె మండలంలో కానీ ఒల్లూరు మండలంలో కానీ ఇవన్నీ చెరువులకు వచ్చేదానికి కూడా అన్ని చేసి చెరువులకు నీళ్ళు వచ్చే కాలువలు కూడా తయారు చేయడం కూడా జరిగింది. తొందరలో 2028 లోపల కడపకు కూడా తాగడానికి నీళ్లు మనకు అందరికీ కూడా ఇప్పుడు కడపకు మనకు ఓబులంపల్లి దగ్గర నుంచి గండి దగ్గర నుంచి నీళ్ళు వస్తాయి. అవి కూడా లేకుండా మనకు ఇక్కడనే మనకు ఆర్టీపీపీ ఎదురుగా ఒక రిజర్వాయర్ నిర్మించడం జరిగింది. దానికి నీళ్లు తీసుకొస్తే అక్కడి నుంచి మన కడపకు కూడా గ్రావిటీలోనే నీళ్ళు వస్తాయి. ఇప్పుడు 2 రోజులకో 3 రోజులకో వచ్చే నీళ్లు ఆ రోజు కడప టౌన్ అంతటి కూడా కడప కార్పొరేషన్ అంతటి కూడా రోజు నీళ్ళు వచ్చే కార్పొరేషన్ ఎక్కడ మోటార్లు లేకుండా ఇప్పుడు కింది నుంచి పైకి నీళ్లు తీసుకొస్తాను. అప్పుడు పై నుంచి నీళ్లు తీసుకొస్తాం. ఎక్కడ మోటార్లు పెట్టాల్సిన పనుల, కరెంటు ఛార్జీల పనుల, మోటార్ల రిపేరు పనుల అవన్నీ కూడా వచ్చేసి 4 అంతస్తులు 5 అంతస్తులునే ఎత్తుకుంటే బిల్డింగ్లు కూడా నీళ్లు పోవడానికి అక్కడ అంతా ఎత్తులో ఉంది కాబట్టి అక్కడ నుంచి వచ్చి నీళ్లు వార్త అయిన దానికి కూడా చేయడం కూడా జరిగింది. దానికి కూడా ఒక ప్రణాళిక తయారు చేపిస్తాను. గతంలో 2017-18లో మేము తిరిగినప్పుడు చేపించడం జరిగింది. దాని మూలను పక్కనేసేసి మళ్ళా ఇప్పుడు ఎక్కడి నుంచో బ్రహ్మం సాగర్ నుంచి కింది నుంచి నీళ్లు పైకి తీసుకొస్తారంట. అయ్యే నీళ్లు గండికోట నీళ్లను మనం ఈరోజు గ్రావిటీ ద్వారా ఇక్కడ తీసుకొచ్చేసి మన కడప కూడా తాగడానికి నీళ్ళు ఇస్తారు. ఆ నీళ్ళు ఇస్తే కడపకు డెవలప్ అయ్యేదానికి కూడా సుమారు సంవత్సరానికి 70-80 కోట్ల రూపాయలు రిపేర్లకు, మోటార్లకు, కరెంటు ఛార్జీలకే పెడతా ఉన్నారు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు కూడా కట్టాల్సిన పనులే, అన్ని గ్రావిటీలోనే వస్తాయి కాబట్టి కడపలో ఉన్న నీళ్ళన్నిటి కూడా కడపలో ఉండే బిల్డింగ్లకు కానీ కడపలో ఉన్న మొత్తం కడప టౌన్ కార్పొరేషన్ పరిధిలో అంతటి కూడా గ్రావిటీలో నీళ్ళు వస్తాయని తెలియజేస్తాను. ఇవన్నీ ఒక ప్రణాళికగా చేస్తున్నాం. 2028 మార్చి లోపల 2020 డిసెంబర్ లోపల ఎలక్షన్లకు ముందు అయిపోచేయాలనేది ఒక సంకల్పం పెట్టుకున్నాం. తప్పకుండా చేయడానికి ముఖ్యమంత్రి గారు కూడా దీనికి పూర్తిగా ఇప్పుడు కూడా అన్ని వర్కులు ఉన్నాయి. వర్కులు ఉన్న కూడా అన్ని క్యాన్సిల్ చేసేసినారు. చాలా వరకు చేయడానికి వీలైనది ఊరికి అన్నీ ఉన్నాయి, శాంక్షన్ చేసి పెట్టారు. వైఎస్సీపీ ప్రభుత్వంలో అవి చేయలేదు. ఎందుకు మనం చేయగలిగినట్టే చేస్తామని చేయడం జరిగింది. దాంట్లో మనకు గాలేరు నగర్ కాలువ కడప వరకు చేయడానికి కూడా శాంక్షన్ చేసి పెట్టున్నారు. దానికి మనకు సుమారు ఒక 1000 కోట్ల అవసరం వస్తుంది. ఆ 1000 కోట్లు కూడా ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కూడా వచ్చి చూసిపోయినారు. ఇక్కడంతా వచ్చేసి వాళ్ళకి నీళ్ళు ఇస్తే ఇక్కడ సుమారు 70,000-80,000 ఎకరాలకు ఇక్కడ పెద్దిమర్రి మండలం కానీ ఒల్లూరు మండలం కానీ సీకేదిన్నె మండలం 70,000-80,000 ఎకరాలకు నీళ్లు సాగునీరు కూడా తాగునీరుతో పాటు కడప కార్పొరేషను చింతకొప్పదిన్న పెండిమర్రి మండలంతో పాటు కడప కార్పొరేషన్ కూడా ఇస్తారు. అక్కడనే పొలాలు కూడా 70,000-80,000 ఎకరాలు సాగునీరు కూడా ఇచ్చేదానికి ఉంటుందని ప్రపంచ బ్యాంకు వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఈ 4 నెలల్లోనే వాళ్ళు రావడం జరిగింది. 4 నెలల్లో వాళ్ళు చూడడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతోనే జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి గారు పూర్తిగా దీన్ని కడపకు ఇవ్వాలి, ఎప్పుడో ఇవ్వాల్సిన నీళ్ళు ఇవ్వలేకపోయినాం. గత ప్రభుత్వంలో కూడా ఇవ్వాలనుకున్నాం, ఇవ్వలేకపోయినాం. ఈసారి నీళ్లు తప్పకుండా ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ అభివృద్ధులన్నీ చూస్తే ఈరోజు మా కమలాపురం వాళ్ళందరూ కూడా మనకు మన మేయర్ కానీ మున్సిపల్ చైర్మన్ వాళ్ళతో పాటు కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా అవి చూసి అభివృద్ధిని చూసి ఈరోజు పార్టీలో చేరుతున్నారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తాను.